ఇప్పుడున్న కాలంలో ఒక సినిమా థియేటర్లలో రెండో వారం దాటితేనే గొప్ప అనిపించే పరిస్థితి. ఓటీటీ, కొత్త రిలీజ్లు, తగ్గిన థియేటర్ రన్స్ మధ్య ఎక్కువ రోజులు నిలబడటం చాలా కష్టమైపోయింది. అలాంటి టైంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకరవరప్రసాద్ గారు మాత్రం పూర్తిగా వేరే కథ రాస్తోంది. విడుదలై 5వ వారం నడుస్తున్నా ఇంకా బాక్సాఫీస్ దగ్గర తన ఉనికిని గుర్తుచేస్తూనే ఉంది. మొదటి రోజుల్లో వచ్చిన భారీ ఓపెనింగ్స్ అందరికీ తెలిసిందే. ఫ్యామిలీ ఆడియన్స్, మాస్ ఆడియన్స్ ఇద్దరూ కలిసిపోయి సినిమా మీద మంచి టాక్ తీసుకువచ్చారు. ఆ టాక్ వల్లే మొదటి వారం, రెండో వారం సునామీ లాంటి కలెక్షన్స్ వచ్చాయి. మూడో వారం వచ్చేసరికి సాధారణంగా సినిమాలు డ్రాప్ అవుతాయి. కానీ ఈ సినిమా అక్కడే నిలబడలేదు. ప్రతిరోజూ చిన్నగా అయినా కలెక్ట్ చేస్తూ స్టడీ రన్ కొనసాగించింది. ఇప్పుడు విషయానికి వస్తే సినిమా 32వ రోజులోకి అడుగుపెట్టింది. 4 వారాలు పూర్తయ్యాక సాధారణంగా థియేటర్లు తగ్గిపోతాయి, షోలు తగ్గిపోతాయి, కలెక్షన్స్ కూడా లక్షల్లో పడిపోతాయి. కానీ ఇక్కడ పరిస్థితి కొంచెం భిన్నంగా కనిపిస్తోంది. వర్కింగ్ డే అయినప్పటికీ ఈ సినిమా మళ్లీ పర్వాలేదు అనిపించే ట్రెండ్ చూపిస్తోంది. ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం 32వ రోజు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా సుమారు 16 నుండి 18 లక్షల షేర్ అందుకునే అవకాశం కనిపిస్తోంది. ఇది చిన్న నంబర్లా అనిపించినా 4వ వారం తర్వాత వచ్చిన కలెక్షన్ అని గుర్తుంచుకోవాలి. చాలాసార్లు కొత్త సినిమాలు మొదటి వారం చివరికి ఇంత కూడా రాబట్టలేవు. కానీ ఇక్కడ 5వ వారంలో కూడా ప్రేక్షకులు వస్తున్నారంటే అది కాంటెంట్ బలం. ఆఫ్లైన్ టికెట్ సేల్స్ ఫైనల్ లెక్కలు బాగుంటే ఈ నంబర్ ఇంకొంచెం పెరగచ్చు అని డిస్ట్రిబ్యూటర్లు భావిస్తున్నారు. ముఖ్యంగా బి-సి సెంటర్స్లో ఇంకా ఫ్యామిలీ ఆడియన్స్ వస్తుండటం సినిమాకు ప్లస్ అవుతోంది. పెద్ద నగరాల్లో స్క్రీన్స్ తగ్గినా చిన్న పట్టణాల్లో మాత్రం ఈ సినిమా రన్ ఇంకా కొనసాగుతోంది. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్లో రన్ దాదాపు చివరి దశకు చేరుకుంది. అందుకే వరల్డ్ వైడ్ షేర్ కూడా ఇదే రేంజ్లో ఉండే అవకాశం ఉంది. అంటే మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా సుమారు 16 నుండి 18 లక్షల షేర్ దగ్గరే ముగిసేలా కనిపిస్తోంది. గ్రాస్ పరంగా చూస్తే ఈ రోజు సినిమా సుమారు 45 నుండి 50 లక్షల మధ్య గ్రాస్ రాబట్టే అవకాశం ఉంది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ స్థాయిలో లాంగ్ రన్ రావడానికి కారణం కేవలం స్టార్ పవర్ మాత్రమే కాదు, ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్. ప్రేక్షకులు మళ్లీ చూసేలా ఉండటం. చాలా చోట్ల ఇంకోసారి కుటుంబంతో చూస్తాం అనే రిపీట్ ఆడియన్స్ ఈ సినిమాకి పెద్ద బలమయ్యారు. ఫస్ట్ టైం చూసిన వాళ్లు సెకండ్ టైం ఫ్రెండ్స్ని తీసుకెళ్లడం వల్లే సినిమా ఇంత దూరం వచ్చింది. ఇప్పటికే ఈ సినిమా భారీ లాభాల్లోకి వెళ్లిపోయింది. బయ్యర్లు సేఫ్ అయ్యి చాలా రోజులైంది. ఇప్పుడు వచ్చే ప్రతిరోజూ కలెక్షన్ ఎక్స్ట్రా బోనస్ లాంటిదే. అందుకే ఎగ్జిబిటర్లు కూడా తొందరగా సినిమా తీసేయకుండా లిమిటెడ్ షోలతో కొనసాగిస్తున్నారు. ఎందుకంటే కొత్త సినిమాలు వచ్చి పడిపోతున్నా ఈ సినిమా మాత్రం రోజుకొక స్థిరమైన రాబడి ఇస్తోంది. మెగాస్టార్ కెరియర్లో కూడా ఇది ప్రత్యేకమైన రన్గా చెప్పాలి. భారీ ఓపెనింగ్స్ ఇచ్చే సినిమాలు చాలా ఉంటాయి. కానీ ఇంత స్టెడీగా నెల రోజుల తర్వాత కూడా నిలబడ్డం అరుదు. ఫ్యామిలీ ఎంటర్టైనర్కి టైం లిమిట్ ఉండదు అనే మాటను మళ్లీ నిరూపించింది ఈ సినిమా. ఇప్పుడు అందరి దృష్టి టోటల్ కలెక్షన్స్ మీదే ఉంది. 32 రోజులు పూర్తయ్యేసరికి సినిమా మొత్తంగా ఎంత రేంజ్లో ముగిస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది. రోజుకు లక్షల్లో వచ్చినా ఈ స్టెబిలిటీ కొనసాగితే ఫైనల్ రన్ మరింత గౌరవప్రదంగా కనిపిస్తుంది. మొత్తానికి 32వ రోజు రిపోర్ట్ చూస్తే ఒక విషయం క్లియర్. ఇది ఓపెనింగ్ వండర్ మాత్రమే కాదు, లాంగ్ రన్ వండర్ కూడా. కొత్త సినిమాల మధ్య కూడా నిలబడుతూ ప్రేక్షకుల్ని ఇంకా థియేటర్లకు రప్పిస్తూ ప్రయాణం కొనసాగిస్తోంది. ఒక పెద్ద బ్లాక్ బస్టర్ ఎలా నడవాలో ఈ సినిమా చూపిస్తున్న ఉదాహరణలా మారింది. ఇక ముందు రోజుల్లో షోలు తగ్గినా, రన్ తగ్గినా ఇప్పటికే సాధించిన ఈ లాంగ్ రన్ మాత్రం చాలా కాలం గుర్తుండిపోతుంది.